గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డలాస్ గ్రాడా నూతన కార్యవర్గం కొలువుతీరింది. డలాస్లో నిర్వహించిన గ్రాడా గవర్నెన్స్ సమావేశంలో బీఓడి మరియు ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ గురించి ప్రతినిధులు వివరించారు. సంస్థ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను సభ్యులు వివరించారు. అమెరికా దేశంలోని డలాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డలాస్ గ్రాడా సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి డలాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు, ఉద్యోగులు, దంపతులు, పిల్లల కోసం గ్రాడా సంస్థ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఉద్యోగ మేళాలు, మహిళా సాధికారిత కోసం ఉమెన్ ఫోరం, వివాహం కోరుకునే యువతీ యువకుల కోసం మ్యాట్రిమోనీ మొదలైన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ఇక నూతన కమిటీని పలువురు అభినందించారు. సాక్షి ప్రేక్షకులకి నమస్తే. నా పేరు దర్గా నాగిరెడ్డి. ఇవాళ డాలస్ మహానగరంలో గ్రాడా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా కొత్త కార్యవర్గం ఎన్నుకోబడింది. అందులో చాలా కమిటీస్ ఈరోజు కొత్తగా ఎన్నుకోబడడం జరిగింది. అడ్వైజరీ కమిటీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ కౌన్సిల్ అండ్ అలాగే బోర్డు మొత్తం అంతా కూడా ఈరోజు ఫామ్ అయింది. ఆల్ కొత్త టీమ్స్. గ్రాడా ముఖ్య ఉద్దేశాలు ఇంతకుముందు చెప్పినాం కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఒక సాంస్కృతిక వికాసము, సామాజిక సేవ అనేది కాకుండా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లాస్ట్ 5 to 10 years ఇక్కడికి వచ్చిన అమెరికాకు వచ్చిన ఎంతోమంది, కొన్ని వేల మంది వచ్చారు. అందులో డాలస్ని మేము మరో తెలుగు రాష్ట్రంగా అనుకుంటాము. ఈ రాష్ట్రంలో, ఈ డాలస్ మహానగరంలో కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందులో గ్రేటర్ రాయలసీమ నుంచి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చిన కరెంట్ జనరేషన్ ఆఫ్ ది గ్రేటర్ రాయలసీమ ప్రజలకి ఏం చేయబోతున్నాము అనేది డిఫరెంట్ విత్ అదర్ ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఇప్పుడు వచ్చిన కరెంట్ జనరేషన్కి కరెంట్ సమస్యలు, వాళ్ళకి ఏ విధంగా మనం విచ్ డైరెక్షన్ వీ కెన్ లీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి కూడా అందరూ ఎంప్లాయీస్గా వస్తున్నారు. వాళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్గా ఏ డైరెక్షన్లో చేయొచ్చు అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా టువర్డ్స్ అమెరికాలో సెటిల్ కావచ్చు అనేది కార్యక్రమాలు చేస్తాను అనేదానికి కూడా ఒక ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేస్తున్నాము. అలాగే మహిళలు లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి వచ్చిన మహిళలకు కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా మేము హెల్ప్ చేయగలము, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది అదొకటి. అలాగే మ్యాట్రిమోనీ అనేది వివాహ వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ అది అమెరికాలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ ఇండియాకి వెళ్ళాలనే ఉద్దేశం అయితే లేదు. సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఒక వివాహ వేదిక, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఔత్సాహికమైన యంగ్స్టర్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం, అది కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే జాబ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కావచ్చు, ఇప్పుడున్న డ్రై సీజన్లో కావచ్చు, ఏ విధంగా డైలీ కైండ్ ఆఫ్ వర్చువల్ జాబ్ మేళాస్ ఫర్ ది జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, అలాగే జాబ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో కదా, వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇద్దరికి ఏ విధంగా మేము మంచి చేయొచ్చు ఇద్దరికి అనేది, ఎవరికి ఈ ఔత్సాహికులైన ఇప్పుడు జాబ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి అనేది ఒక ప్లాట్ఫామ్ కూడా మేము క్రియేట్ చేసినాము. అలాగే కాకుండా చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీలో వచ్చి వెదర్, ఎందుకంటే ఒక 6 months సమ్మరు వింటర్ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక హెల్త్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ని, ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఏ విధంగా ఇది చేయొచ్చు, ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేయొచ్చు, ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీకి అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇయర్ లాంగ్ ప్లాన్ చేస్తున్నాము. మా కొత్త కమిటీ మొత్తం అంతే చాలా కమిటీలు ఫామ్ అయినాయి కదా, వాళ్ళు చెప్తారు ఒకటొకటే. సో ఐ థ్యాంక్ యూ అగైన్ అండ్ ఎస్పెషలీ సాక్షి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి కుర్వి. నేను గ్రాడాకి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్, అడ్వైజరీ కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కాకుండా ఇంకా ఈ ఇయర్కి ఇక్కడ ఇండియాలో ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తామనేది డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా నెక్స్ట్ April 6th బ్లడ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కార్టర్ బ్లడ్ కేర్లో ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద స్లాట్స్ ఫిల్ అయ్యాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రిజిస్టర్ చేసుకోగలరు. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి ఇంకా.
సో అలాగే ఈ ఇయర్కి ఫర్దర్ ఈవెంట్స్, స్పోర్ట్స్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఈవెంట్స్ కూడా ఈవెంట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మేము ఫర్దర్ క్యాలెండర్ డీటెయిల్స్ని పబ్లిష్ చేస్తాము. సో ఫర్ మోర్ డీటెయిల్స్ www.gradaus.org, ఇట్స్ నాట్ కామ్, లో డీటెయిల్స్ అన్నీ కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హై, నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ గ్రాడా డాలాస్ ఏరియా తరపున అందరికీ శుభాభినందనలు. నా పేరు తుపాకుల జగదీశ్వర్ రెడ్డి. ఇవాళ గ్రాడా ఎగ్జిక్యూటివ్ కమిటీసు, గవర్నింగ్ కమిటీసు అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నామినేట్ చేయబడ్డారు. ఇప్పటి నుంచి గ్రాడా అంటే గ్రేటర్ రాయలసీమ ఏరియా, 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలు కలిపి ఇక్కడ సభ్యులుగా అందరికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇక్కడ డల్లాస్ ఏరియా అనే మహానగరానికి రాయలసీమ ప్రాంతవాసులు అయిన అందరికీ ఒకరికొకరు తోడుగా, నీడగా, అండగా ఉంటూ మన సాంప్రదాయాలను, మన సభ్యతను ఇక్కడికి 10 మందికి తెలియజేస్తూ ఇక్కడ సొసైటీకి సేవలు చేసేదానికి మన రాయలసీమ తెలుగు ప్రాంతీయ వాసులకే కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న జనాలకు కూడాను బ్లడ్ డ్రైవ్ ద్వారాను, ఫుడ్ డ్రైవ్ ద్వారాను, కల్చరల్ తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారాను చేరువవుతూ వచ్చే భావితరాలకు ఒక మార్గాన్ని, ఒక మంచి సుమార్గాన్ని చూపిస్తూ ఇవాళ దర్గా నాగిరెడ్డి, తర్వాత చెన్నారెడ్డి, మిగతా ఆప్తులందరిలో కలిసి ఒక నిర్ణయంతో ముందుకెళ్తూ ఈ ప్రయత్నాన్ని సుఫలం చేసే దిశగా అందరికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలనేసి ఆశిస్తున్నాం. నా పేరు ప్రభాకర్ రెడ్డి మెట్ట. నేను గ్రాడా నుంచి ఈరోజు ఎన్నుకోబడిన మెంబర్స్ తోటి ఉన్నాము. దర్గా నాగిరెడ్డి గారు చెప్పినట్టు అన్ని అసోసియేషన్స్ ఓన్లీ జస్ట్ కల్చరల్ అండ్ అదర్ యాక్టివిటీసే కాకుండా గ్రాడా ఎస్పెషల్లీ లుకింగ్ ఫర్ ది పీపుల్ లైక్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద మ్యాట్రిమోనియల్ ఏరియా, లైక్ పెళ్ళిళ్ళు సంబంధించి లైక్ ఇక్కడ సెటిల్ అయ్యాను. మేము వచ్చి ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. పిల్లలందరూ కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలి అన్న మేజర్ కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా. అండ్ దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, లైక్ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అయితేనేమి, ఇక్కడ కాలేజీలు పూర్తి చేసిన స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళకి జాబ్లు లైక్ ఎట్లా వెళ్ళాలి, వాళ్ళ కోచింగ్, ఎనీ అదర్ ఏరియాస్, మేజర్ కోర్ ఏరియాస్ 2 areas పెట్టుకున్నాము. అది కాకుండా ఇక్కడ మన అదర్ మెంబర్స్ చెప్పినట్టు లోకల్ పీపుల్కి ఏ విధంగా మేము హెల్ప్ చేయగలం, అయితే బ్లడ్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, అలా. సో రిమైనింగ్ ఏరియాస్ అన్ని ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి లిస్ట్ చేసాము. ఒకటి ప్రయారిటైజ్ చేసుకుని మేము విల్ పోస్ట్ అవర్ యాక్టివిటీస్ ఇన్ గ్రాడా వెబ్సైట్. థ్యాంక్ యూ. ఇవాళ గ్రాడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఎలక్ట్ చేయబడ్డారు. మేము వచ్చేసి ఈ రాబోయే కాలంలో ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, పెద్దలు చెప్పినట్టు ఇందాక మ్యాట్రిమోనీ కానీ, బ్లడ్ డ్రైవ్స్ కానీ, ఫుడ్ బ్యాంక్ డొనేషన్స్ కానీ, అలాగే పండగలకు సంబంధించి మన రాయలసీమలో మనం జరుపుకునే పండగలకు సంబంధించి చాలా విశదీకరంగా డిస్కస్ చేసుకొని యాక్టివిటీస్ అన్నీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే ఈ గ్రేటర్ రాయలసీమ అంటే 10 జిల్లాలు, కొత్తగా ఫామ్ అయిన జిల్లాలు కలుపుకొని మనకి అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అలాగే శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప, దాంతోపాటు నెల్లూరు, ప్రకాశం, ఇవి కూడా కలుపుకొని మేము గ్రేటర్ రాయలసీమగా ఫామ్ అయ్యాము. ఈ వసుదైక కుటుంబంలో అందరం అన్ని యాక్టివిటీస్లోనూ ఇప్పటి నుంచి బాగా పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీరు అన్ని ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి అటెండ్ కావాలని మేము సాక్షి టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు దీపిక. ఇవాళ గ్రాడా సంస్థలో నేను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. విమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా ప్లాన్ చేస్తున్నాం మేము. అందుకు ఇక్కడ డాలస్లో ఉండే మహిళలందరూ ముందుకొచ్చి ఈ సంస్థకి మీరు సపోర్ట్ అందించేయాలని కోరుకుంటున్నాము. విమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అందుకు దాంట్లో భాగంగా మేము విమెన్ త్రోబాల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఎప్పుడు ఎక్కడ ఏంటి వివరాలు మీకు తెలియజేస్తామండి. థ్యాంక్ యూ సాక్షి.